అది కూడా ఇప్పుడైతే నీకు సైన్ చేపించుకోవాలి అని నువ్వు ఫుల్ డైట్‌లోకి వెళ్ళిపోయినావు ఈ 4 డేస్‌గా. సో, నువ్వు ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా తగ్గడానికి కాబట్టి కొంచెం స్లోగా అయినా తగ్గు అని చెప్పిన. అలా ఆయన డైట్ అంతా ఉండలేరు. అది కూడా పోస్టింగ్ వెళ్ళిపోయినారంట. అందుకని ఇంకా డైట్ చేయరంట ఆయన. ఎంత బాగా ఎస్కేప్ అయ్యారు కదా! చిన్న పిల్లలు సాకు చెప్పినట్టు చెప్పినాడు ఆయన. ఏ శ్రీనివాసులు గారు ఓ డైట్ చేస్తా ఓకే. నేను కూడా అనుకుంటే తగ్గిపోతా. ఇంత వెయిట్ తగ్గాలి అని టార్గెట్ పెట్టుకున్నానంటే తగ్గిపోతా. సరే వెయిట్ తగ్గటం లేదు. రేవతి నాకు చెప్పు డైట్కి అంటే డైట్ ఫాలో అయ్యేదాని గురించి అడుగుతున్నారా మీరు? మీరు 2 డేస్ ఏమంటారు ట్యూస్డే సాటర్డే 2 డేస్ ఉన్నారు కదండి ఫాస్టింగ్ శ్రీనివాసులు గారు. 2 డేస్ ఫాస్టింగ్ ఉంటే మీరు వెయిట్ నార్మల్గానే ఉంటారు కదా. ఐ మీన్ మేబీ తగ్గే ఛాన్సెస్ చాలా ఉంది. అయితే మీరు ట్యూస్డే సాటర్డే మిస్ అయిన ఫుడ్ మిగిలిన డేస్ ఏమైనా కవర్ చేస్తున్నారా? నార్మల్గా అయితే ఫాస్టింగ్ చేస్తే తగ్గుతారు, ఫాస్ట్గా తగ్గుతారు. మీరు ట్యూస్డే అండ్ ఓకే నైట్ చేస్తారు అంటే చేసిన వెంటనే పడుకుంటారా ఎట్లా? ఏమైనా వర్క్ అలా వాకింగ్ అలా ఏమైనా చేస్తారా లేదా? ఒక్కో టైం చేస్తా. మా ఆయనది కూడా సేమ్ ప్రాబ్లం. ఆయన ఎలా తెలుసా తినిన వెంటనే పడుకునేయాలి, పడుకునే ప్రశాంతంగా నిద్ర. అలా నిద్రపోతే ఎక్కడ లావు తగ్గుతారు? ఎక్కడ లావు తగ్గుతారు చెప్పండి? తిన్న ఫుడ్ అలానే ఫ్యాట్. తిన్న తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా వాకింగ్ చేయాలి. లేదు వాకింగ్ చేయలేము అనుకుంటే కరెక్ట్గా 7 పడుకునే లోపు ఒక 10 అలా అవుతుంది కాబట్టి 6 to 7 లోపు తినేసేయాలి. సో పడుకునే టైంకి ఆకలిగా ఉంది అని మనకు అనిపించాలి. సో ఆ టైంలో మరి ఆకలిగా ఉంది కదా అని తినేయకూడదు. జస్ట్ వాటర్ తాగేసి పడుకోవాలి. మా హస్బెండ్ వాళ్ళది తిరుపతి అండి. నేను తగ్గించాలి అనుకుంటే రైస్ అసలు టచ్ చేయను. ఓన్లీ ఫ్రూట్స్, వెజ్ ఐటమ్స్, ఎక్కువ రైస్. నార్మల్గా ఇప్పుడు కూడా నేను రైస్ ఎక్కువ తినను, జస్ట్ కొంచెం వేసుకుంటా, కర్రీస్ ఎక్కువ పెట్టుకుంటా. అలా అని నాన్ వెజ్ తినకుండా ఉన్నాను, నాన్ వెజ్ కూడా తింటాను. ఫర్ మంత్లో 10 kgs అనుకుంటే వెయిట్ లాస్ అయిపోతా నేను. అండ్ ఇప్పుడు ఎంత వెయిట్ తగ్గానో కూడా తెలీదు. అసలు నైట్ టైమ్స్ తినట్లేదు. ఏ శ్రీనివాసులు గారు ఇప్పుడు లాస్ట్ టైం లీవ్ వెళ్ళేసి వచ్చాం కదా. లాస్ట్ టైం లీవ్ మా ఇంటికి వెళ్ళినా నాన్ వెజ్ చేస్తే, ఇంకా ఇక్కడ తిరుపతికి వెళ్ళినా నాన్ వెజ్ బాగా మంచిగా తిన్నాం. అందులో ఇంకొకటి ఏమంటే పంజాబ్లో సరిగ్గా నాన్ వెజ్ చేస్తే ఏమంతా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. అయినా కానీ మనసు ఉండదు తినలే